కేరళలో ర్యాగింగ్ భూతం బయటపడింది. ఓ కాలేజీలో ర్యాగింగ్ జరిగింది. అబ్బాయిలు అమ్మాయిల్ని చేయలేదు. సీనియర్ అబ్బాయిలు జూనియర్ అబ్బాయిని ర్యాగింగ్ చేశారు. నిజానికి ఈ ర్యాగింగ్ అనే భూతం 2000లో బాగుండింది. యాసిడ్లు అవి ఇవి జరిగాయి. అమ్మాయిల మీద బలాత్కారాలు, అమ్మాయిలతో గేమ్స్ ఆడడము ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు అన్ని చోట్ల సీసీ కెమెరాలు వచ్చాయి. బయటికి వెళ్ళినా తప్పించుకోకుండా దొరికిపోతున్నారు. ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబట్టి ర్యాగింగ్ ఆల్మోస్ట్ 99% ఎక్కడా లేదు. కానీ కేరళలోని ఈ కాలేజీలో జరిగిన ఘోరాతి ఘోరమైన ర్యాగింగ్ ఏంటంటే, ఈ జూనియర్ అబ్బాయిని బట్టలిప్పేయమన్నారు. వాడు ఏడ్చాడు. ఏడ్చినా సరే బయటికి పంపే ప్రసక్తే లేదు. మొత్తం బట్టలిప్పేసి కనీసం షర్ట్ ఇప్పురా నువ్వు అన్నారు. వాడు షర్ట్ ఇప్పేశాడు. డంబెల్స్ తెప్పించారు. జిమ్లో డంబెల్స్ తెప్పించారు. ప్యాంట్ ఇప్పు, అండర్వేర్ ఇప్పు, మొత్తం బట్టలు ఇప్పేశారు. వాడికి ఇప్పేసి అక్కడ డంబెల్స్ కట్టించారు. డంబెల్స్ వాడి పెనిస్తో మోయించారు. మర్మాంగాలకి డంబెల్స్ కట్టారు. అర్థమైంది కదా? ఇది వీళ్ళు చేసిన ర్యాగింగ్. తమ్నైల్లో ఫోటో పెట్టాను కదా వాళ్ళు. ఇలాంటి పచ్చి ర్యాగింగ్ ఒకప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడైతే లేవు. మరి వీళ్ళకి ఏం రోగం వచ్చిందో ఏమో. సాటి అబ్బాయిలు మర్యాద లేకుండా, పద్ధతి లేకుండా ఇలా చేశారు. పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో తెలీదు. భగవంతుడు దైవంలా ఇలాంటి దరిద్ర పనులు ఆడవాళ్ళ మీద జరగకూడదని అనుకుంటున్నాను. వీళ్ళకైతే సీరియస్గా శిక్ష పడాలి. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.